యేసుక్రీస్తు వారి గురించి మీకు ఏమనిపించింది? అందుకని ఆత్మహత్య ఇస్తాను, అలా ఇచ్చేవాడు కాదు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తుంటారా? ఆదివారం వెళ్తుంటారా? బాప్తిజం తీసుకున్నారా? చెప్పండి, కుటుంబంలో అందరూ తీసుకోండి. యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు అని గొప్పదేమో. అంటే మిమ్మల్ని ఎందుకు ఆపించండి, ఎందుకో ఇయ్యాలని పిచ్చి ఇచ్చా, అది మరి ఇచ్చా అందుకని. సరే యేసుక్రీస్తు వారు సంబంధించి చదివించుకో. దేవుడి మాటలు యేసుక్రీస్తు పట్టుకు పర్లేదు తీసుకురా. యేసుక్రీస్తు వారి గురించి గొప్ప దేవుడు ఆయన. మన కోసం ఆయన తన ప్రాణం పెట్టి తిరిగి లేచారు. మానవాళి చేసిన సంస్థ ఏం లేదు. నేను సువార్థికుని, దేవుడి గురించి చెప్తా ఉంటాను. మా చిలకలూరుపేటలో తిరుగుతూ ఉంటాను నేను, కలామన్ సెంటర్. దేవుడి గురించి తెలియని వాళ్ళకి తెలియజెప్తూ ఉంటాను. దేవుడు గొప్ప దేవుడు మనకు, యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు. ఆయన మన పాపాల కోసం ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆయన ఏం చేయలే పాపం, ఆయన పరిశుద్ధుడే. ఆయన అందరికీ మేలు చేశాడు, అందరికీ సహాయం చేశాడు, ఎంతో మందికి స్వస్థత కలగజేశాడు దేవుడు. ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళండి, మందిరానికి వెళ్ళండి. ఏ మందిరాన్ని పర్లా, పలానా మందిరాన్ని కాదు, ఏ మందిరం వెళ్ళండి. ఆదివారం మందిరానికి వెళ్ళండి, రక్షణ కూడా తీసుకోండి. మనం రక్షణ తీసుకుంటేనే నిత్య నరకం నుంచి కాపాడబడతాం. అదేనా? ఏది ఎక్కడికి వెళ్తున్నా? ఎంట్లో యేసుక్రీస్తు ఎవరైనా యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడు, మన కోసం ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఇంత ఎండలో పోతున్నావు? యేసుక్రీస్తు వారు నమ్ముకో. అమ్మా యేసుక్రీస్తు వారి సంబంధించి చదివించుకున్నాం అమ్మా దేవుడు మాట. దేవుడు మాట చదివించుకో. యేసుక్రీస్తు సంబంధించి దేవుడు మాట చదివించుకో. యేసుక్రీస్తు సంబంధించి తమ్ముడు దేవుడు మాట చదివించుకో. యేసుక్రీస్తు వారి సంబంధించి